నమస్తే, వెల్కమ్ టు హెచ్బిఎన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ తెలంగాణ అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు మీడియాతో మాట్లాడుతున్నారు. కరీంనగర్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ప్రెస్ మీట్. రాహుల్ గాంధీ అరెస్ట్, ఢిల్లీలో హై టెన్షన్. బీజేపీ తెలంగాణ అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు మీడియాతో మాట్లాడుతున్నారు. స్వాతంత్ర దినోత్సవంగా మనం జరుపుకునేటటువంటి ఒక నేపథ్యంలో గత 5 సంవత్సరాల నుంచి, అంటే ఇది 6వ సంవత్సరం, యావత్ భారతదేశంలో హర్ ఘర్ తిరంగా అనేటువంటి కార్యక్రమం భారత ప్రభుత్వం ద్వారా పిలుపు ఇచ్చిన మేరకై దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ హర్ ఘర్ తిరంగా, ఒకవైపు ప్రభుత్వాలు, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ దళాలు, మరి ఇతర సంస్థలన్నీ కూడా, విద్యార్థులు, విద్యా సంస్థలు అన్నీ కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి ఇది 6వ సంవత్సరం హర్ ఘర్ తిరంగా కార్యక్రమం. హైదరాబాద్, అదేవిధంగా తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేయాలని చెప్పి కూడా నిశ్చయించడం జరిగింది నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా భారత ప్రభుత్వం పిలుపుకై. మరి పార్టీగా ఈ యొక్క కార్యక్రమంలో ఒక కమిటీ వేసి, ఆ కమిటీ చైర్మన్గా డాక్టర్ మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా రాణి రుద్రమ్మ గారు, మహేందర్, సేవల మహేందర్ యువమోర్చా అధ్యక్షులు, కొమరయ్య గారు ఎమ్మెల్సీ, అదేవిధంగా అందులో ఇంకో హరీష్ బాబు, పాల్వాయి హరీష్ బాబు ఎమ్మెల్యే, ఈ 5గురు వర్దిన సభ్యులు, వీరి నేతృత్వంలో రేపు జరగబోయేటటువంటి 15 ఆగస్టు ముందు, 15 ఆగస్టు ముందు అనేక కార్యక్రమాలు జరుగుతాయి. ఒకటి తిరంగా ర్యాలీ, అంటే మన సైకిళ్ళ మీద, మోటార్ సైకిల్ ర్యాలీ, నడుచుకుంటూ, ఇది 14వ తారీఖు వరకు ఈ తిరంగా ర్యాలీ జరుగుతుంది. అది కాక దాదాపు 40 లక్షల ఇళ్లపైన, 40 లక్షల ఇళ్లపైన భారతదేశం జెండా మనం ఎగరేయాలి. దాని తర్వాత 15వ తారీఖు సాయంకాలం పూట దాన్ని మళ్ళీ లాంఛనంగా దాన్ని మళ్ళీ తీసేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అది కూడా తీసేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ హర్ ఘర్ తిరంగా ఏదైతే మనము కార్యక్రమం తీసుకున్నామో, ఇందులో 40 లక్షల ఇళ్ల మీద జెండాలు ఎగరేయడము, అన్ని మండలాల్లో, తర్వాత విద్యా సంస్థల్లో ఈ తిరంగా ర్యాలీ చేయాలని చెప్పి నిర్ణయము. తర్వాత 15వ ఆగస్టు తారీఖు నాడు కూడా జెండా ఎగరేసిన తర్వాత కూడా ఈ యొక్క తిరంగా ర్యాలీలు చేయాలని చెప్పేసి కూడా నిశ్చయం జరిగింది. దానికి ఇక్కడి నుంచి హైదరాబాద్లో 14వ తారీఖు నాడు 10 గంటలకు ఇటు నెక్లెస్ రోడ్ మీద, అటు ఈట్ స్ట్రీట్ దాదాపు ఆ ప్రాంతం నుంచి సెక్రటరియట్ దగ్గర ఉన్నటువంటి ఒక అంబేద్కర్ స్టాచ్యూ వరకు దాదాపు ఒక 10,000-15,000 మంది విద్యార్థులతోని ఒక భారీ ర్యాలీ తీసేటటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ నిశ్చయించింది. కరీంనగర్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ఫోన్లు బంద్ చేస్తే బెటర్ అమ్మా. ఈ నెల 14వ తేదీన బీసీ గర్జన కథన బేరీకి కలిసి రావాల్సిందిగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కరీంనగర్, జగిత్యాల్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల నుండి బీసీ బిడ్డలకు, బీసీ సంఘాలకు, మా పార్టీ నాయకులకు, బీసీ ప్రొఫెసర్లకు, మేధావులకు అందరికీ రావాల్సిందిగా మీ అందరి తరపున
మా అందరి పక్షాన ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి ఆ రోజు బీసీ సమాజాన్ని బీసీ బిడ్డల్ని మోసం చేసి మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ ఇస్తాం, రాజకీయ రిజర్వేషన్లు కానివ్వండి, విద్యా ఉద్యోగ రంగాల్లో కానివ్వండి, బీసీలకు పునరుద్ధరణకు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇస్తాం, 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టి ప్రతి సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తామని మేనిఫెస్టోలో అలివిగానటువంటి హామీలన్నీ ఇచ్చి మా సమాజాన్ని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత 20 మాసాలైంది. ఈ 20 మాసాలలో బడ్జెటు లేదు, మా బిడ్డల్ని ఆదుకున్నటువంటి సందర్భాలు లేవు. ప్రతి దాంట్లో మోసం చేయడమే కాకుండా ఆ రోజు హరీబరీగా అసెంబ్లీలో తీర్మానం చేశారు. 42% రిజర్వేషన్ల కోసం తీర్మానం చేసినప్పుడు మేము ఆ రోజే నేను గంగుల కమలాకర్ గారు అసెంబ్లీలో మాట్లాడినాం. ఇది గతంలో ఎన్టీ రామారావు గారు తీర్మానం చేసిర్రు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీర్మానం చేసిర్రు, కేసీఆర్ గారు తీర్మానం చేసిర్రు. ఈ తీర్మానం అయిన తర్వాత 9th షెడ్యూల్లో పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటలేదు, మీదంతా డ్రామా అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినాం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ప్రెస్ మీట్. దాన్ని ప్రశ్నించినటువంటి మీడియాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక ఎదురుదాడి చేయడము. ఈరోజు ఆయన రవాణా శాఖ మంత్రి, ఏదో పేరుందబ్బా, ఆయన పేరు మొదటిసారి గెలిచాడు కదా, మొదటిసారి మంత్రి అయ్యాడు, రాంప్రసాద్ రెడ్డి అంట. ఆయన సాక్షి మీద ప్రెస్ మీట్ పెట్టి సాక్షి ఏం చెప్పినా కూడాను జనాలను మంచి చేస్తాము, అక్క చెల్లెమ్మలకు మేలు చేస్తాము, గత ప్రభుత్వం ఆర్టీసీ విచ్ఛిన్నం చేసింది అని ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. మొదటిసారి కదా ఎమ్మెల్యే, మొదటిసారి మంత్రి. అయ్యా నువ్వు తెలుసుకోవాల్సింది ఒక్కసారి, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, ఆర్టీసీ ఏర్పడినప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు కావచ్చు, ఆర్టీసీ ఉద్యోగులు అభద్రతాభావంతో భయపడుతూ, తమకు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ లేక ఇబ్బందులు పడుతూ ప్రభుత్వంలో విలీనం చేసుకోండి అనేటువంటి ప్రతిపాదనలు, వాళ్ళ డిమాండ్ ఎప్పటి నుంచో వస్తాయో మీకు తెలియంది కాదు, అంటే మీకు తెలియదు అనుకుంటా మొదటిసారి మంత్రి. అటువంటిది మీ చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, విడిపోయిన తర్వాత కావచ్చు, ఆర్టీసీ కార్మికుల వాళ్ళు కానీ, ఆర్టీసీ డ్రైవర్లు కానీ, ఆర్టీసీ సంస్థ గురించి కానీ పట్టించుకున్నట్టు దాఖలాలు లేవు. కానీ మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయితానే 2019 నవంబర్లో ఆర్టీసీని, ఆ సంస్థని ప్రభుత్వంలో విలీనం చేస్తూ 52,000 పైచిల్లుకున్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలుగా కల్పించడమే కాకుండా సంవత్సరానికి 300 కోట్లు భారం పడుతుంటే దీనివల్ల చిరునవ్వుతో స్వాగతించాము. ఆ యొక్క వారి యొక్క కళ్ళలో ఆనందం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. అదేవిధంగా 2018-19కి సంవత్సరానికి 961 కోట్లు నష్టాల్లో 2019 నవంబర్ వరకు దగ్గర 7,629 కోట్ల రూపాయలు ఆర్టీసీకి బకాయిలు ఉండే. అంటే ఆ సంస్థ ఆల్మోస్ట్ మూసేసే స్థితిలో ఉన్నటువంటి సంస్థని ఆర్టీసీలోని ప్రభుత్వంలో విలీనం చేసుకొని వారికి పూర్తిగా భద్రత కల్పించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. మీరు ఏదో నోటికొచ్చినట్టో, ఏదో మీరు చెప్పినట్టు అమలు చేయలేక సాక్షి మీదనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదనో, ఇతర మీడియా సంస్థల మీదనో మీరు ఫైర్ అయితే దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. మంత్రి గారు, ఒక్కసారి మీరు ఎన్నికల ముందు ఏమిచ్చారు, తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారనేటువంటిది మీ యొక్క యాడ్సే. మీరు ప్రకటనలు ఇచ్చి 100,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఖర్చు పెట్టి ఎన్నికల ముందు
ప్రకటనలు చేయించి ఇంటి ఇంటికి వెళ్ళి మహిళలకి ఊరించి ఆశలు లేకెత్తిచ్చేసి పూర్తిగా మిమ్మల్ని రాష్ట్రం అంతా తిరిగే పూర్తిగా ఉచితంగా తిప్పుతాము, ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చని మీరు ఊదర కొట్టారే, బాకా ఊదారే. ఆ యాడ్స్ ఒక్కసారి ప్లే చేద్దాం మీ నాయకుడి మాటలతోనే. అయ్యా మొదటిసారి అయినా మంత్రి గారు, మొదటిసారి ఎమ్మెల్యే గారు అనుకుంటా, ఒక్కసారి చూడయ్యా, మీకు తెలియదు కదా పాపం, ఒక్కసారి గమనించండి. పార్లమెంట్ భవనం నుంచి ఎన్నికల సంఘం కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరిన కూటమి ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సహా పలువురు కీలక నేతలను అరెస్ట్ చేశారు. ప్రత్యేక బస్సుల్లో వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ అరెస్టుల నేపథ్యంలో ఢిల్లీలో హై టెన్షన్ నెలకొంది. లోక్సభ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఇండియా కూటమి నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ అవకతవకలపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెంచేందుకు ఈ రోజు విపక్ష కూటమి ఎంపీలంతా ర్యాలీ చేపట్టారు. పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయానికి మార్చ్ నిర్వహించేందుకు తలపెట్టగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. సంసద్ మార్క్ బ్లాక్ చేశారు. భేటీకి 30 మందికి అనుమతిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించగా అందరం కలిసే వెళతామని ఇండియా కూటమి ఎంపీలు పట్టుబట్టారు. పోలీసులు అడ్డుగా పెట్టిన బారికేడ్లు ఎక్కి అవతలకు దూకి రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఇండియా కూటమి ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నూజివీడు నియోజకవర్గ కల్లుగీత కార్మికులు నూజివీడు బస్టాండ్ వద్ద సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన గౌడ సంఘం నేతలు, కార్మికులు రాష్ట్రంలో మద్యం దుకాణాల్లో, బార్లలో 10% దుకాణాలను కల్లుగీత కార్మికులకు అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని, కుల వృత్తులకు సంబంధించి 50 సంవత్సరాలకే పెన్షన్ అందించడంతో పాటు చంద్రబాబు నాయుడు ఆదరణ పథకంలో పనిముట్లను అందించారని, కల్లుగీత కార్మికులు ప్రమాదవశాత్తు మృతి చెందితే 5 లక్షల ప్రమాద బీమా సబ్సిడీ అందించడంతో పాటు తాడి చెట్టు పన్ను రద్దు చేసిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందన్నారు. కరోనా సమయంలో కళ్ళు గీసుకుంటున్న కార్మికులపై తమ అక్రమ కేసులు బనాయించారని, మా బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ ని అతి కిరాతకంగా వైసీపీ ప్రభుత్వం హత్య చేయించిందని, బీసీ నాయకులైన తోట చంద్రయ్యను జై చంద్రబాబు అన్నందుకు అత్యంత కిరాతకంగా పీక కోయించారని, సర్దార్ గౌతు లచ్చన్న మనవరాలు రైతు శిరీషను వైసీపీ ప్రభుత్వం మానసికంగా వేధించిందని, వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన జోగి రమేష్ మా జాతికి ఏం చేశారని ప్రశ్నించిన వీరంకి వెంకట గురుమూర్తి. అడ్డం తప్పుకోండి, అడ్డం లేకుండా చేయండి. మనం అడ్డం వెళ్దాం. ఎవరున్నారు ఇంకా అద్దరు ఇంకొకళ్ళు నువ్వు రానా? కుటుంబాలు మాయి, అందుకే ఈ రోజున వారిని శాలువాతో సత్కరించి పూలతో పాదాభిషేకం చేసి వారిని గౌరవించుకున్నాం. వీళ్ళ వల్లే ఈ రోజున మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు మద్యం దుకాణాల్లో 10%, అదేవిధంగా బారుల్లో 10% వాటా ఇచ్చినందుకు వారికి ఈ రోజున మా గీత కులాలకి అండాదండ అయినటువంటి డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న గారి నీడలో నారా చంద్రబాబు నాయుడు గారు మా దేవుడు, ఆయనకి మేము పాలాభిషేకం చేశాం. ఎందుకంటే ఆనాడు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాతే బీసీల గురించి ఆలోచించి స్థానిక సంస్థల్లో ఆ రోజున 20% రిజర్వేషన్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని 33% చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు మాకు, మా కులాలకి అండాదండగా ఉన్నారు. ఎందుకంటే కుల వృత్తిని ప్రోత్సహించడంతో పాటు మా బిడ్డలను విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లినటువంటి దేవుడు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా కుల వృత్తికి సంబంధించి 50 ఏళ్లకే మేము ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇచ్చారు మాకు. అంతేకాకుండా ఎవరికైనా అపాయం జరిగితే చంద్రన్న బీమా కింద 5 లక్షల రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా మాకు కుల వృత్తిలో తాడి చెట్టు పన్ను ఉండేది, ఆ పన్నును రద్దు చేశారు. ఆదరణ పథకం కింద 1,00,000 మందికి సైకిళ్ళు కానివ్వండి, మోకులు కానివ్వండి, బిందులు కానివ్వండి, 10,000 నగదు కానీ ఆ రోజున ఇచ్చారు ఆదరణ కింద. అంతేకాకుండా
గీత కార్పొరేషన్ ద్వారా 100 కోట్ల రూపాయలు, 1 లక్ష రూపాయలు సబ్సిడీ, 1 లక్ష రూపాయలు రుణాలు ఇచ్చారు. ఈ విధంగా మమ్మల్ని ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తా ఉన్నారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 10 లక్షలు ఇస్తా అన్నాడు. గీత కార్మికులు ఎవరైనా పడిపోతే 10 రూపాయలు ఎక్కడైనా ఇచ్చాడు రాష్ట్రంలో ఎవరు చెప్పానండి? అదేవిధంగా ఏ బీసీ కార్పొరేషన్ ద్వారా కానీ, గౌడ కార్పొరేషన్ ద్వారా కానీ, గీత కార్పొరేషన్ ద్వారా కానీ 1 రూపాయి ఎక్కడైనా ఇచ్చాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 1 రూపాయి ఇవ్వకపోగా ఏదైతే కరోనా టైంలో కళ్ళు గీసుకుంటే వాళ్ళ సొమ్మేం పోయిందండి, అక్రమ కేసులు పెట్టారండి మా జాతి కళ్ళు గీత కార్మికుల మీద. ఆ విధంగా మేము వాళ్ళు ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం, ఏదైనా చేస్తే గీత కార్మికులకి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మాత్రమే చేసింది. వైసీపీ ప్రభుత్వం వాడుకున్నారు తప్పితే బీసీలు ఎక్కడా కూడా అనగదొక్కేశారు. మా నిధులు దారి మళ్ళీ ఇచ్చేశారు. మా బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ని కిరాతకంగా తన హక్కు నేర్పించిన అడిగినందుకు పెట్రోల్ పోసి నడు రోడ్డు మీద గోని సంచిలో చుట్టి బతికొండగానే మా వృత్తిని ప్రోత్సహిస్తూ, మా వృత్తిని గౌరవిస్తూ మాకు హక్కు కల్పించిన బ్రాందీ షాపుల్లో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం, బారుల్లో హక్కు కల్పించింది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ ఆదరణ పథకం వస్తుంది. ఈసారి మా గౌడ బిడ్డలకి సైకిల్ కాదు, మోటార్ సైకిల్ ఇప్పిస్తాం, మోటార్ సైకిల్ ఇప్పిస్తాం. ఈ చంద్రన్న మాట, చంద్రన్న మాటే మా మాట. ఆనాడు రామన్న మమ్మల్ని ఆదుకుంటే ఈ రోజు చంద్రన్న మమ్మల్ని ప్రోత్సహిస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీది గౌడ కులస్తులు, గీత కులస్తులది కుటుంబ అనుబంధం. ఇది ఎవరు విడదీయం లేని అనుబంధం. ఇది తరతరాలుగా పార్టీ పెట్టిన నాటి నుంచి గీత కులాలది, గౌడ శెట్టి బలిజీ ఈడిగా సీసీ నేత ఎవరైనా ఉంటారో ఇది వాళ్ళ అనుబంధం. కాబట్టి ఈ అనుబంధం ఎలాగా ఉంటుంది, ఈ బంధం ఇంకా బలపడిద్ది. ఇంకా గీత వృత్తితో పాటు వాళ్ళ నేత వృత్తికి కూడా ఉచితంగా కరెంట్ ఇచ్చారు. అదేవిధంగా నాయ బ్రాహ్మణ సోదరులకు ఇచ్చారు. అదేవిధంగా మరి అగ్నికుల క్షత్రియ సోదరులకు ఇచ్చారు. ఇంకా మిగిలినటువంటి బీసీ కులాలు ఏవైతుండయో అన్ని చేస్తాం. దీంతో పాటు ఆలకలాగా నవరాలు ఇస్తాం, మేము పథకాలు రద్దు చేస్తామని చెప్పలే. మేము పెన్షన్ పెంచేసాం 5 రోజుల్లో, వాళ్ళకి 5 సంవత్సరాలు పట్టింది. అదేవిధంగా తల్లికి వందనం ఎంతమంది ఉండి ఇచ్చాం వాళ్ళు ఒకరికే ఇచ్చారు. అదేవిధంగా 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం మహిళకి. అదేవిధంగా అన్నదాత సుఖీభావ ఇచ్చాం. అదేవిధంగా రేపు బస్సులో మహిళలకి ఉచిత ప్రయాణం ఇవ్వబోతా ఉన్నాం. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్న ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ సత్యనారాయణను తక్షణమే సస్పెండ్ చేయాలని సిపిఐ ఎమ్మెల్యే వినోద్ మిశ్రా పార్టీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు ఆధ్వర్యంలో సుమారు 100 మందికి పైగా కాకినాడ కలెక్టరేట్ లో నిరసన చేపట్టి జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏలేశ్వరంలో గొల్లల మెట్టనందు ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 92/1లో 10 సెంట్ల భూమిని ఒక వ్యక్తి ఆక్రమించి భవన నిర్మాణం చేపట్టడంతో పాటు కొంతమంది అధికార పార్టీ నేతలు చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న కమిషనర్ సత్యనారాయణ ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్యే మహిళా సంఘం జిల్లా నాయకురాలు గండేటి నాగమణి, గుమ్మడి పాదాలమ్మ, కందుల వరలక్ష్మి, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి ఆనందపాల్, ఆదివాసీ గిరిజన సంఘం రంపచోడవరం డివిజన్ నాయకులు నాగులపల్లి అర్జునుడు, సోమల కొసలవల్లి, కొండలరావు, బొండు వీరబాబు, కందుల కృపాప్రసాద్, నాగులపల్లి శంకురు, దొమ్మేటి లక్ష్మి, తిరుమల అజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కోసిరెడ్డి గణేశ్వరరావు, సిపిఎంఎల్ పార్టీ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని. ఏలేశ్వరంలో కమిషనర్, నగర పంచాయతీ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక బిల్డింగ్ విషయంలో ఆయన పట్టించుకోకుండా పర్మిషన్ లేకపోయినా సరే అక్కడ బిల్డింగ్ కట్టేస్తూ ఉంటే ఆ యొక్క ప్రభుత్వ పంట భూమి అది 10 సెంట్ల భూమిలో మొత్తం అతను కట్టేస్తూ ఉన్నాడు. దాని మీద హైకోర్టు నుంచి కూడా ఆర్డర్ తేవడం జరిగింది. హైకోర్టు నుంచి ఆర్డర్ వేస్తే ఈ యొక్క కమిషనరు ఆ యొక్క లాదూసి పెట్టి లంచం తీసుకుని అక్కడ డబ్బులు తీసుకుని అలా పట్టించుకోకుండా మొత్తం అతను బిల్డింగ్ కట్టేదాకా అలా నిర్లక్ష్య వైఖరి చేస్తున్నాడు. హైకోర్టుని ధిక్కరించి ఆయన హైకోర్టు ఆర్డర్ కూడా పక్కన పెట్టేశాడు. ఆయన తక్షణం సస్పెండ్ చేయాలని మేము ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అలాగే 92 సర్వే నెంబర్ 100లో జరిగినటువంటి ఈ సంఘటనపై తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారి కార్యాలయం వద్ద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే నగర పంచాయతీకి ఎదుర్కొంటూ ఉన్నటువంటి
43 సర్వే నెంబర్లో అక్కడ 22 ఎకరాల 78 సెంట్లు చెరువు ఏదైతే ఉందో నగర పంచాయతీకి ఎదుర్కొంటా ఆ చెరువు చుట్టూ ఇల్లు కట్టేస్తూ ఉంటే అక్కడ నగర పంచాయతీ కమిషనరు చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్కడ రెవెన్యూ అధికారులు కూడా కనీసం పట్టించుకోలేదు. ఇలాగ ప్రభుత్వ భూమి ఇలాగ కబ్జాకు గురవుతూ ఉంటే సుప్రీంకోర్టు జీవో ఇచ్చింది. 188 జీవో ప్రకారంగా అవన్నీ తొలగించాలని సుప్రీంకోర్టు జీవో ప్రకారంగా హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ అధికార పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గెస్ట్ హౌస్లు కట్టుకున్నారో చెరువు పక్కన, దాన్ని తక్షణం కూడా దాన్ని తొలగించాలని సిపిఎంఎల్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ తెలంగాణ అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు మీడియాతో మాట్లాడుతున్నారు. కరీంనగర్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ప్రెస్ మీట్. రాహుల్ గాంధీ అరెస్ట్, ఢిల్లీలో హై టెన్షన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.